గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వదైన స్కందాన్ని 62 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 63వ భాగం చెప్పుకునే ముందు వ్యాస మహర్షినికి నమస్కారం చేసి ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఏతత్ విచిత్రం సహజీవకాల స్వభావ కర్మాసే లింగ భేదం సూనోస్తనో వీక్ష విదారితాస్యే వ్రజం సహాత్మనమవాపశంకా. పరీక్షణ్ మహారాజా, సుఖయోగి చెప్తున్నాడు, చిన్న కృష్ణుడి యొక్క నోటి యందు యశోదాదేవి సకల జీవరాశుల్ని, సకల ప్రాణుల ఉత్పత్తికి, ఉనికికి, లయానికి కారణమైన కాలాన్ని, పరిణామానికి మూలమైన స్వభావాన్ని, జన్మహేతువులైన కర్మల్ని, వాటి వాసల్ని, సమస్త ప్రపంచాన్ని కూడా చూసింది ఆమె. అంతేకాదు, ఈ చిన్నారి ముఖంలో గోకులాన్ని, తనను, కృష్ణుడిని కూడా చూసింది. కృష్ణుడి లోటులో కృష్ణునే చూసింది. అప్పుడు ఆమె తనలో తాను ఇలా అనుకుంటున్నది, తల్లి, కిం స్వప్న ఏతదు తదేవ మాయా కిం వా మదీయోపత బుద్ధిమోహ అధో అముక్షైవ మమాత్మకస్య యః కశ్చనోత్పత్తిక ఆత్మయోగః అయథో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మవచోభిరంజసా యథాశ్రయం యేన యతః ప్రతీయతే సుదుర్విభాష్యం ప్రణతాస్మి తత్పదం. అహం మమాసౌ ప్రతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యస్య గోపాస గోధనాశ్చ మే యన్మాయేత్తం కుమతి సగమే గతి. ఇది కలయ, వైష్ణవమాయ? నా బుద్ధి ఏమన్నా భ్రమించిందా? ఈ కుమారుడు పుట్టుకతోడనే యోగ సిద్ధిని అంది జన్మించిన మహాత్ముడై ఉండవచ్చు. యథార్థంగా ఇతడు చిత్తానికి, మనోవాక్కాయ కర్మలకి ఏమాత్రం గోచరం కాడు. ఊహలకు అసలు అందడు. సమస్త విశ్వానికి ఇతరే ఆధారభూతుడు. ఈయన వల్లనే జగత్తంతా కూడా వ్యక్తం అవుతుంది. ఈ స్వామి యొక్క స్వరూపం ఇట్టిది అని తెలుసుకోవడానికి సాధ్యం కాదు. అందువల్ల ఈ పరమాత్మ పాదాలకు ప్రణామం చేస్తున్నాను. నేను యశోదను, ఈ నందుడు నా భర్త, ఈ కృష్ణుడు నా కుమారుడు, ఈ గోకులానికి, ఇందరి సకల సంపదలకి నేనే సర్వాధికారిని. గోపికలు, గోపాలుడు నా ఆధీనంలోని వారే. అంతేకాదు, ఈ గో సంపద అంతా కూడా నాదే అని నా అజ్ఞానంతో నేను భావిస్తున్నాను. ఇదంతా కూడా సర్వేశ్వరుడు యొక్క మాయ ప్రభావమే కనుక ఆ పరమాత్మే నాకు శరణ్యుడు. ఇత్తం విదితత్వాయాం గోపికాయాం సహీశ్వరా వైష్ణవీం యతనోన్మాయ పుత్ర స్నేహమయీం విభు సజ్జో నష్ట స్మృతిర్గోపి సారోప్యారోహమాత్మజం ప్రబుద్ధ స్నేహకరిలా హృదయాసీత్యత పురా. ఈ విధమైన తాత్విక చింతనలో మునిగిపోయింది అమ్మ యశోదమ్మ. సర్వేశ్వరుడు ఆమెపై తన వైష్ణవ మాయను ప్రసరింపజేశాడు. వెంటనే మళ్ళీ కృష్ణుడి పైన పుత్రవాత్సల్యం పెళ్ళుబుకింది ఆమెకి. మళ్ళీ పరమాత్మ భావం కాస్త మటుమాయమైపోయింది. ఆ తర్వాత ఆ కన్నయ్యని, కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకుంది. మళ్ళీ ఎప్పటిలాగానే హృదయం అంతా కూడా పుత్ర ప్రేమతో నిండిపోయింది. కృష్ణార్పణమస్తు. రేపు మనం 64వ భాగంలో తర్వాత కథ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.